అవర్ పట్టే ఛాన్సెస్ ఉంది మొత్తం ఓటింగ్ కంప్లీట్ అవ్వడానికి. ఇక వరంగల్లో ఏ విధంగా ఉంది? పోలింగ్ బూత్ దగ్గర నుంచి మా ప్రతినిధి వేణు మనకి అందుబాటులో ఉన్నారు. వేణు, ఇప్పటివరకు ఎంత ఓటింగ్ జరిగింది? అలాగే ఇంకా ఎంత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి? పూర్తిగా పోలింగ్ కేంద్రాల వద్ద ఎలా ఉంది సిచ్యువేషన్? డీటెయిల్స్ ఏంటి? సౌమ్య, ప్రస్తుతానికి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఓవరాల్ గా 81.5% ఓటింగ్ అయితే నమోదండి. ఇంకా ప్రస్తుతం పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా ఓటర్లు అయితే బారుతున్నటువంటి సిచ్యువేషన్. వరంగల్లో 11 గంటల వరకు 61%, ప్రస్తుతం 1 గంట వరకు 90%. అదేవిధంగా హన్మకొండలో 78%, జనగామలో 75%, భూపాలపల్లిలో 88%, ములుగులో 73%, మహబూబాబాద్లో 89% అయితే ప్రస్తుతం ఓటింగ్ అయినటువంటి శాతం 1 గంట వరకు. అయితే మిగతా దాదాపుగా 8 నుంచి 12% వరకు ఓటర్లు ఇంకా క్యూ లైన్ లోనే వేచి ఉన్న పరిస్థితి. ప్రస్తుతం ఇది కమలాపూర్, హన్మకొండ జిల్లాలోని అతిపెద్ద గ్రామ పంచాయతీ కమలాపూర్ గ్రామ పంచాయతీ వద్ద ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ 9753 ఓట్లు ఉన్నాయి. ఇంకా ఈ 5 పోలింగ్ బూతుల్లోనే దాదాపుగా 1200 మంది పైగా ఓటర్లు ఇంకా క్యూ లైన్లలో ఉంటారు. దాదాపుగా మరో 15% వరకు పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉంది. ఇంకా ప్రస్తుతం 3:30 నుంచి 4:30 వరకు కూడా ఈ పోలింగ్ కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా గత మొదటిసారి స్థానిక సంస్థల ఎన్నికల లోపల తెలంగాణలో 91% ఉమ్మడి వరంగల్ జిల్లా నమోదైంది. ఈసారి 95 నుంచి 96% వరకు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇక వృద్ధులకు అదేవిధంగా వికలాంగులకు పూర్తిగా కొంత సౌకర్యాలు లేకపోవడంతో వాళ్ళకు సంబంధించి ఓటింగే కాస్త ఆలస్యం అవుతుంది. దీంతో జనరల్ ఓటింగ్ కూడా కొంత ఆలస్యం అవుతున్నటువంటి సిచ్యువేషన్. ఇక 1 గంటకు ప్రధాన గేట్లన్నీ కూడా తాళాలు వేశారు. ఇక ఇంత లోపల పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నటువంటి వాళ్ళకి మాత్రమే ప్రస్తుతం ఓటు వేసేందుకు అనుమతిస్తున్న పరిస్థితి. ఇంకా 1 గంట వరకు చేరుకునేటువంటి వాళ్ళు దాదాపుగా 2 నుంచి 3% వరకు బయట నిలిచిపోయింది. ఏదేమైనా కూడా ఓటింగ్ అంటే అయిపోయే సమయానికి ఇంత జనం చూస్తున్నాం, మనం ఓటు వేయడానికి ఇంతమంది వస్తూ ఉన్నారు, ఎందుకని ఏమైనా జరిగిందా, లేదంటే కొంచెం లేట్ గా స్టార్ట్ అయ్యారా? అంటే కొంత గ్రామ పంచాయతీ ఎన్నికలు అంటేనే లోకల్ పాలిటిక్స్ ఉంటాయి. ఎందుకంటే ముగ్గురు అభ్యర్థులు కూడా ప్రధాన పార్టీలు బలపరిచిన అభ్యర్థులంతా ఒకే గ్రామానికి చెందిన వారు ఉంటారు. సో కాబట్టి ఒకరి వైపు కూడా ప్రజలు మొగ్గు చూపరు. ఓన్లీ దగ్గర ఆన్సర్లు అయితేనే తప్ప ఆ అభ్యర్థి వెంట వస్తారు, వాళ్ళ కోసం ఓటేనికి వస్తారు. మిగతా అభ్యర్థులంతా కూడా న్యూట్రల్ గా ఉండడంతో ఓటింగ్ కోసం ఎవరు రాలేదు. దీంతోనే ప్రస్తుతం ఉదయం 9 గంటల వరకు చూసుకుంటే దాదాపు ప్రతి ఉమ్మడి జిల్లాకు సంబంధించి మొత్తంగా 26% మాత్రమే యావరేజ్ నమోదైంది. తర్వాత 11 వరకు కూడా 60% నమోదైంది. అయితే 40% ఇంకా ఓటింగ్ కావాల్సి ఉంది. వీళ్ళంతా కూడా కొంత ప్రలోభాల కోసం అయితే వెయిట్ చేసిన పరిస్థితి. దీంతోనే అభ్యర్థులంతా తిరిగి మళ్ళీ కాలనీ లోపలికి వెళ్ళడము, వాళ్ళ అనుచరగణం అంతా కూడా ఓటు కోసం రాని వాళ్ళ వ్యక్తులందరినీ కూడా కొంత డబ్బులు ఇచ్చి ఓటింగ్ కోసం పంపించే పరిస్థితి ఉంది. కాబట్టి ఒక్కసారిగా 11 తర్వాత భారీగా ఓటర్లు క్యూ కట్టే పరిస్థితి ఒకసారి మనం చూస్తే ఇక్కడే ఉన్న దాదాపు 6 పోలింగ్ కేంద్రాలు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ 3600 మంది ఓటర్లు, ఇప్పటి వరకు 2100 మంది ఓటర్లు మాత్రమే ఓటు హక్కు వినియోగించారు. ఇంకా 1200 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించారు. అంటే ఈ 4 పోలింగ్ కేంద్రాల సెంటర్ల పరిస్థితి ఈ విధంగా ఉంది. ఇక ఈ గ్రామానికి సంబంధించి కూడా దాదాపుగా ఇంకా 2800 పైగా మంది ఓటు హక్కు వినియోగించడానికి సిద్ధంగా ఉన్నారు. అందులో 2000 మంది పైగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలు ఉన్నారు. సో ఇదే పరిస్థితి ఓవరాల్ గా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే 11 తర్వాత మాత్రమే అభ్యర్థులకు తాయిలాలు అందిన తర్వాతే ఓటర్లు సెంటర్లకు తరలి రావడంతో ఇట్లాంటి పరిస్థితి ఏర్పడింది. ఇక భారీగా వరంగల్ జిల్లాకు సంబంధించి ఇప్పటికే 89% నమోదైన నేపథ్యంలో మరో గంటలో వరంగల్లో పోలింగ్ ముగిసే అవకాశం ఉంది. జనగామ, ములుగు, అదేవిధంగా భూపాలపల్లిలో 4 నుంచి 5 గంటల వరకు సమయం పట్టే అవకాశం ఉంది. అక్కడ దాదాపు ఇంకొక 15% ఓటింగ్ కావాల్సి ఉంది. జనాలంటే పూర్తిగా క్యూ లైన్ లో బాలు తీరిన పరిస్థితి. ఇక హన్మకొండ జిల్లా లోపల కూడా దాదాపుగా ఇంకో 16 నుంచి 18% పోలింగ్ ఇంకా నమోదు కావాల్సింది. ఓటర్లంతా కూడా క్యూ లైన్ లో ఉన్నారు. సో మొత్తం 1 గంట వరకు మాత్రము ప్రజెంట్ సిచ్యువేషన్. ఇంకా దాదాపు 3వ వంతు మాత్రమే పోలింగ్ నమోదైంది. మరొక దాదాపు 15 నుంచి 20% ఇంకా పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉంది. ఓవరాల్ గా జిల్లాకు సంబంధించి 4:30 నుంచి 5 గంటల వరకు కూడా ఈ పోలింగ్ అయితే కొనసాగే అవకాశం కనిపిస్తా ఉంది. సౌమ్య, రైట్ వేణు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. అయితే వరంగల్లో మనం చూసాం కదా, ఇప్పటివరకు 89% అక్కడ నమోదైనట్లుగా తెలుస్తోంది. ఇంకా గంట సమయం పడే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పొచ్చు. అండ్